నేరపూరిత నిర్లక్ష్యం అవుతుంది, క్రిమినల్ నెగ్లిజెన్స్. అంటే మీరు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు, రైతు ప్రయోజనాలు పట్టవు, కేవలం రాజకీయాలేనా? పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ మీదనో కేసీఆర్ గారి మీదనో నీలాప నిందలు వేయడమే మీ డ్యూటీయా? ప్రభుత్వం దేనికోసం ఉన్నది? ప్రజల అవసరాలను, ఈ రాష్ట్ర అవసరాలను మీరు ఒడిసిపట్టుకునే బాధ్యత మీకు లేదా? కళ్ళ ముందు నీళ్లు కనబడుతుంటే మీలో చలనం ఎందుకు లేదు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ మేడిగడ్డ బ్యారేజీ మొత్తం గేట్లు తెరిచి ఉన్నా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి మోటార్లు ఆన్ చేసి నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. మీరు మేడిగడ్డలో 2 పిల్లర్లు గుంగినాయని మొత్తం గేట్లు ఓపెన్ పెట్టినారు. మేడిగడ్డ బ్యారేజీ అన్ని గేట్లు ఓపెన్ ఉన్నా కూడా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. ఇది మేం చెప్తున్న మాట కాదు, స్వయంగా ఇంజనీర్లు కూడా చెప్తా ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వం కావాలనే ఇవాళ మోటార్లు ఆన్ చేయకుండా రైతులను గోసపుచ్చుకుంటా ఉన్నారు. ఇవాళ పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేస్తే గోదావరిలో వచ్చిన వరద వచ్చినట్టు నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది. కన్నేపల్లి పంప్ హౌస్ ఆన్ చేస్తే రోజుకు 2 టీఎంసీల నీళ్లను తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కేసీఆర్ గారు చాలా ముందు చూపుతోని నది లేనటువంటి చోట ఇటు మిడ్మానేర్ నుంచి అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ దాదాపు 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లను కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి రెడీగా పెట్టింది. పంప్ హౌస్లు ఉన్నాయి, సబ్స్టేషన్లు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి. నీళ్ళు ఎత్తుకోవడానికి వచ్చిన నీకు ఇబ్బంది ఏంది? ఈ రిజర్వాయర్లలో మీరు నిండా నీళ్లు నింపి పెట్టుకుంటే కొన్ని లక్షలాది ఎకరాల్లో 2 పంటలు పండే అవకాశం ఉంటుంది. అటు సాగునీటికి ఇటు త్రాగునీటికి ఢోకా లేకుండా ఉంటుంది. హైదరాబాద్ కానీ జిల్లాల్లో ప్రజల త్రాగునీరు కానీ పారిశ్రామిక అవసరాలు కానీ రైతులకు వ్యవసాయ అవసరాలకు అన్నిటికీ కూడా ఢోకా లేకుండా బ్రహ్మాండంగా ఈ రిజర్వాయర్లని నింపొచ్చు, రైతులకు నీళ్ళు ఇవ్వచ్చు. ఎందుకు మీరు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? ఇలా నీళ్లు ఉన్నాయి, పంపులు మోటార్లు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి, కరెంటు అందుబాటులో ఉంది. మరి ఆలస్యం దేనికి? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇవాళ మేడిగడ్డ దగ్గర నేను ఈరోజు ఉదయం కూడా చూశాను, మీరు కూడా చూడొచ్చు, ఆన్లైన్లో ఎవరు చూసినా కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇలా ఈరోజు మేడిగడ్డ దగ్గర చూస్తే ఈ నిమిషానికి 73,600 క్యూసెక్కుల నీళ్లు మేడిగడ్డ దగ్గర ప్రవహిస్తున్నాయి. ఇప్పుడు ఆన్ ది స్పాట్ ఈ సెకండ్లో మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర మీరు చూస్తే 73,600 క్యూసెక్కుల నీళ్లు ఈ సెకండ్లో పోతా ఉన్నాయి. అంటే 73,600 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఇవాళ మేడిగడ్డ దగ్గర ఉన్నది. సో మన కన్నేపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ నుంచి నీళ్లు తీసుకునే పంప్ హౌస్ పేరు కన్నేపల్లి పంప్ హౌస్. ఈ కన్నేపల్లి పంప్ హౌస్ యొక్క మినిమం డ్రా డౌన్ లెవెల్ MDDL 93.5 మీటర్లు. గోదావరి నదిలో ఇప్పుడు 73,000 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయంటే నది యొక్క లెవెలు ఈ నిమిషానికి 96 మీటర్లు. మన MDDL ఎంత? 93.5. ఇప్పుడు 73,600 క్యూసెక్ల నీళ్లు పోతే నది యొక్క లెవెలు 96 మీటర్ల ఎత్తున ఉంటుంది. అంటే నీకు 2.5 మీటర్లు కావాల్సిన దానికంటే ఎక్కువ ఎత్తులో నది ప్రవహిస్తూ ఉంది. జస్ట్ మోటార్లు ఆన్ చేయడమే ఆలస్యం. ఈజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్? స్పష్టంగా నీళ్లు తీసుకునే అవకాశం ఉండి కూడా ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? రోజుకు 2 టీఎంసీల నీళ్లు తీసుకోవచ్చు. ఈవెన్ ఆ నదిలో 5,000 క్యూసెక్కులుంటే కూడా ఒక మోటార్ నడుస్తుంది. మనకు రోజుకు 2 టీఎంసీలు తీసుకోవాలంటే 11 మోటార్లు కన్నేపల్లిలో మనం స్టార్ట్ చేస్తే రోజుకు 2 టీఎంసీలు తీసుకోవచ్చు. ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్క మోటారు 2,100 క్యూసెక్కుల నీళ్లను ఒక మోటార్ ఎత్తిపోస్తుంది. అంటే మనము 5,000 క్యూసెక్కుల ప్రవాహం ఉంటే కూడా ఒక మోటార్ ఆన్ చేయొచ్చు. అంటే మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా మేడిగడ్డ బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి ఉండంగా కూడా ఇప్పుడు రోజుకు 2 టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. నది యొక్క ఎత్తు ఇప్పుడు ప్రవహిస్తున్నది 96 మీటర్లు. ఈరోజు మనకు కావాల్సింది 93.5. అవసరం ఉన్న దానికంటే 2.5 మీటర్ల ఎత్తులో నది ప్రవహిస్తూ ఉంది.
నీళ్లు తీసుకోవడానికి ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఒకవైపు మీరే చెప్పిండ్రు అన్నారం సుందిల్ల బ్యారేజ్ సేఫ్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన సమాధానం ఇది. అన్నారం బ్యారేజ్ సుందిల్ల బ్యారేజ్ పర్ఫెక్ట్ ఉంది, ఇబ్బంది లేదు అని అసెంబ్లీలో ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన సమాధానం. మరి అన్నారం సేఫు, సుందిల్ల సేఫు, కన్నెపల్లి పంప్ హౌస్ పర్ఫెక్ట్ ఉన్నది, నదిలో నీళ్లున్నాయి, మోటార్ ఒత్తితే లక్షల ఎకరాల్లో పంట పండుతుంది కదా, ఎందుకు ఈ నిర్లక్ష్యం? బటన్ ఒత్తితే నీళ్ళు వచ్చే అవకాశం ఉండగా ఎందుకు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? కట్కొత్తితే నీళ్ళు వస్తాయి, అంత తయారున్నది, కట్ నీళ్లు పెట్టిపోయి ఇంత స్పష్టంగా ఉండగా ఎందుకు మీరు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? అంటే బీఆర్ఎస్ మీద కోపంతోనో కేసీఆర్ గారి మీద కోపం ఉంటే సరే, మా మీద కేసులు ఇప్పటికి చాలా పెట్టుండ్రు, ఏం ప్రాబ్లం లేదు. ఎన్ని కేసులైనా ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ రైతులకు ఎందుకు శిక్ష వేస్తున్నారు, రాష్ట్రానికి ఎందుకు నష్టం చేస్తున్నారు అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇవాళ ఈ పరిస్థితి ఏంది రాష్ట్రంలో? మా ప్రశాంత్ అన్న ఉన్నారు ఇక్కడ, అన్నకు రైతులు ఫోన్ చేస్తున్నారు. నిన్న మేము అడుంటే లక్ష్మీ పంప్ హౌస్ ఆన్ చేయండి, మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది అని ఇలా బాల్కొండ కాన్స్టిట్యున్సీ రైతులు అడుగుతూ ఉన్నారు. ఎస్ఆర్ఎస్పిలో 17-18 టీఎంసీల నీళ్లు లేవు. ఇప్పుడు అదేవిధంగా మన ఫ్లడ్ ఫ్లో కెనాల్ దాంట్లో చుక్క నీళ్లు లేవు. ఇలా ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు దాదాపు మనకు 14 లక్షల ఎకరాలు ఫ్లడ్ ఫ్లోలో నింపితే ఈ లక్ష్మీ కెనాలు ఇవన్నీ కలిపితే అదో 1-2 లక్షల ఎకరాలు తీసుకోవచ్చు. అదేవిధంగా మిడ్మానేర్ కింద దాని ఆయకట్టు ఉంది, అదో 1,00,000 ఎకరాలు మనం మిడ్మానేర్ కింద రెడీగా ఉంది, అది తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాళేశ్వరం ఓన్ ఆయకట్టు ఉంది, 2 లక్షల ఎకరాల దాకా రెడీగా, అది తీసుకునేటువంటి అవకాశం ఉంది. అసలు ఇన్ని అవకాశాలు అంటే ఒక జిల్లా 2 జిల్లాలు కాదు. ఇవాళ మీరు మోటార్లు ఆన్ చేస్తే 15 జిల్లాలకు మేలు జరుగుతుంది. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం కోదాడ దాకా కూడా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 నీళ్లు తీసుకుపోవచ్చు. మొదటి పంటకు సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడలో కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. 14-15 జిల్లాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. 20-25 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఇంత స్పష్టమైన అవకాశం ఉంటే ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఏంది ఈజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్? ఎంత అన్యాయం ఎందుకు చేస్తున్నారు మీరు? ఇలా ఎస్ఆర్ఎస్పి కింద రైతులు నాట్లేయాలన్నా వద్దా అర్థమైతలేదు. ఇలా కాళేశ్వరం కింద రైతులు, నా నియోజకవర్గం సిద్దిపేట ఉంది, 1,00,000 ఎకరాలు బారుతుంది, నార్మల్ పొయ్యాలన్నా వద్దా నాకు ఫోన్ చేస్తున్నారు రైతులు, రోజు అడుగుతూ ఉన్నారు నన్ను. ఇట్లా ఎన్నో జిల్లాలు, అటు యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు, ఇటు మెదక్ జిల్లా కావచ్చు, ఇటు సిద్దిపేట జిల్లా కావచ్చు, మహబూబాద్ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, భువనగిరి జిల్లా కావచ్చు, నిజామాబాద్ జిల్లా కావచ్చు, నిర్మల్ జిల్లా కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, ఎందుకు ఇన్ని జిల్లాలకు అన్యాయం చేస్తారు? కట్నీల్లోలే పెట్టిన పొయ్యోలే కాళేశ్వరం తయారున్నది. మేడిగడ్డతో సంబంధం లేకుండా మోటార్లు ఆన్ చేసి రోజుకు 2 టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం స్పష్టంగా ఉండంగా కూడా ఎందుకు మోటార్లు ఆన్ చేయడం లేదు? దయచేసి ఆలోచన చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇవాళ మాదొకటే డిమాండ్, సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి, రిజర్వాయర్లు నింపండి, రైతాంగానికి మొదటి పంటకు నీళ్ళు ఇవ్వండి. స్పష్టంగా అడుగుతున్నాం మేము. ఆలస్యం చేస్తే ఊరుకోం. ఇవాళ నీళ్లు కళ్ళ ముందు ఉన్నాయి, మోటార్లు రెడీగా ఉన్నాయి, కరెంటు ఉన్నది, రిజర్వాయర్లు ఉన్నవి. తక్షణమే మోటార్లు ఆన్ చేయండి, రైతాంగానికి నీళ్ళు ఇవ్వండి. లేదంటే మాత్రం స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో లక్షలాది మంది రైతులందరం కలిసి కన్నేపల్లికి కదులుతాం, మోటార్లు ఆన్ చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మేము మాత్రం చూస్తూ ఊరుకోం. రైతులకు నష్టం జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. మేము వదిలిపెట్టాం ఈ ప్రభుత్వాన్ని. ప్రజాశక్తిలో ఉన్న బలమేందో చూపిస్తాం. మొత్తం 20 జిల్లాల రైతాంగం లక్షలాదిగా కదులుతాం, మోటార్లు ఆన్ చేసి రైతాంగానికి నీళ్ళు ఇచ్చి చూపిస్తాం. బిడ్డ అవకాశం మరి మీరు ఇస్తారా, మరి ప్రజలతో మమ్మల్ని కదలమంటారా, మీరే తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అన్యాయం. ఇది ఇలా లక్షల ఎకరాల్లో రైతులు మొలకెత్తిన విత్తనాలు ఎండిపోతూ ఉన్నాయి, నారుమల్లు ముదిరిపోతూ ఉన్నాయి, రైతులు ఆందోళనలో ఉన్నారు. కానీ మీరు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు.
ఈరోజు ఇంకోటి, కాళేశ్వరం అంటే 100 భాగాలు, 100 భాగాల్లో మేడిగడ్డ ఒక భాగం. ఆ మేడిగడ్డలో 85 పిల్లర్లలో 2 పిల్లర్లు మాత్రమే కుంగినాయి. నేను గతంలో కూడా చెప్పాను, కాళేశ్వరం అంటే 19 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 16 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల టనలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, ఇన్ని ఉన్నాయి కాళేశ్వరంలో. 3 బ్యారేజీలు, అందులో ఒక బ్యారేజ్ మేడిగడ్డ. ఆ బ్యారేజీలో 85 పియర్స్లో కుంగినాయి 2 పియర్లు. దాన్ని మరమ్మత్తు చేయమంటే మీన వేషాలు లెక్క పెడతా ఉన్నారు. 19 నెలలు అయిపోయింది. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గర పోతాం, ఏదో చెయ్యి నొప్పో ఉంది నాకు, డాక్టర్ దగ్గర పోతే నీకు చెయ్యి నొప్పి ఉన్నదని వెంటనే చూసి దానికి ఏం మందులు కావాలో డాక్టర్ ఇస్తాడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఎట్లుందంటే, నీకు చెయ్యి నొప్పి ఉన్నది, నీ కాలు ఖరాబు కావాలి, నీ చెయ్యి ఖరాబు కావాలి, నీ నడుము ఖరాబు కావాలి, నీ తలకాయ ఖరాబు కావాలి, నీ శరీరంలోని అవయవాలన్నీ ఖరాబ్ అయినాక గప్పు ట్రీట్మెంట్ చేస్తా అన్నట్టు ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ తీరు. కుంగినే 2 పిల్లర్లు, మొత్తం కొట్టకపోతే బాగుండు, అన్ని ఖరాబ్ అయితే బాగుండు, మొత్తం పోయినాక రిపేర్ చేస్తామన్నట్టుగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉన్నది. అందువల్ల మేము ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే, మేడిగడ్డకు ఒకవైపు రిపేర్లు చేపట్టండి, మరొక వైపు మేడిగడ్డతో సంబంధం లేకుండా ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కన్నెపల్లి ద్వారా నీళ్లు ఎత్తిపోసి రాష్ట్ర రైతుల ప్రయోజనాలు కాపాడండి. ఇలా మీరు రాజకీయం చేస్తున్నారు. ఎన్డీఎస్ఏ అని ఓ చిల్లర రాజకీయాన్ని పాల్పడుతున్నారు. ఎన్డీఎస్ఏ దేశం మొత్తం ఉంటుందా, ఒక కాళేశ్వరంకే ఉంటుందా? ఇదే గోదావరి నది మీద కిందికి పోతే పోలవరం కొట్టుకపోయింది, పోలవరం డయాఫ్రేమ్ వాల్ కొట్టుకపోయింది, పోలవరం గైడ్ వాల్ కొట్టుకపోయింది, 2000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. మరి ఎందుకో ఎన్డీఎస్ఏ పోదు? ఎన్డీఎస్ఏ కాళేశ్వరంకి వచ్చింది గోదావరి మీద, 2 పియర్లు గుంగితే వచ్చింది. ఆడ 2000 కోట్ల రూపాయల డయాఫ్రేమ్ వాల్ కొట్టుకపోయి గైడ్ వాల్ కొట్టుకపోతే 5 ఏళ్ళైనా ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు? ఇక్కడనేమో 5 రోజులనే వస్తారు, 5 రోజులే ఇక్కడ వస్తారు. 5 ఏళ్ళైనా పోలవరంలో ఎన్డీఎస్ఏ పోదు. 5 నెలలైనా ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలితే ఎన్డీఎస్ఏ రాదు. కిషన్ రెడ్డి పంపడు, ఎన్డీఎస్ఏ రాదు. ఎందుకు రాదు? కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ బీజేపీల మధ్య ఢిల్లీలోనేమో కొట్లాడతారు, గల్లీలోనేమో అలాయి బలాయి చేసుకుంటారు. వీళ్ళు ఈ రాష్ట్రంలో ఇద్దరు కలిసిపోయింది. కలవకపోతే ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలి ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకమైతే ఎందుకు ఎన్డీఎస్ఏ రాలేదు? నేను అడుగుతా ఉన్నా. ఇలా పోలవరంలో కూలిపోయింది, మరి అక్కడ ఎన్డీఎస్ఏ పోలే. ప్రత్యామ్నాయ డిజైన్లు చేసిండ్రు, రిపేర్ స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు కొత్త డయాఫ్రేమ్ వాళ్ళు కడుతూనే ఉన్నారు. మరి ఆడ కట్టినప్పుడు ఈడెందుకు కట్టరు? ఈడ ఎన్డీఎస్ఏ పేరు మీద ఎందుకు కాలయాపన చేస్తున్నారు? అంటే పోలవరంకో నీతి, కాళేశ్వరంకో నీత, కాళేశ్వరంకో నీతి, ఎస్ఎల్బీసీ టనల్కు ఇంకొక నీత. ఇదంతా చిల్లర రాజకీయం చేస్తున్నారు. ఇలా ప్రజలకు కూడా అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీ రైతు ప్రయోజనాల కంటే, రాష్ట్ర ప్రయోజనాల కంటే చిల్లర రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంది. దయచేసి ఎన్డీఎస్ఏను ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయ సంస్థగా మార్చొద్దని, తక్షణమే మరమ్మతులు చేపట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీళ్ల విషయంలో సగటు తెలంగాణ రైతు ఎట్లా ఆలోచిస్తాడో పాలకులు కూడా ఆ రకంగా ఆలోచించాలి. ఒక రైతు తన బోర్లో నీళ్ళు అయిపోతాయి, బోర్ ఎండిపోతుంది, ఏం చేస్తాడు? వెంటనే ఇంకొక బోర్ అన్నేస్తాడు, లేదా ఆ బోర్ను ఇంకో 100 మీటర్లు ఫ్లషింగ్ చేసి లోతు కొట్టిన నీళ్ళు తెచ్చుకొని పంట పండించుకునే ప్రయత్నం చేస్తాడు. అట్లా ఒక సగటు రైతుగా ఆలోచించండి. తక్షణమే మేడిగడ్డకు మరమ్మతులు ప్రారంభించండి. మరొక వైపు ఉన్న అవకాశాన్ని మేడిగడ్డతో సంబంధం లేకుండా మోటార్లు ఆన్ చేయండి, రైతాంగంని కాపాడండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు అన్నదాతకు ఒక అక్షయ పాత్ర లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు. హైదరాబాద్ దాహార్తిని తీర్చడానికి ఒక ఆపద్బాంధు లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరంను మీరు తక్కువ చేసి చూపిస్తానో, కాళేశ్వరంను పక్కకు పెట్టి మీరు రైతులకు అన్యాయం చేస్తే రేపు కాంగ్రెస్ కథ కంచికి చేరక తప్పదు అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా అంటే ఇప్పుడు మీరు గోదావరి గురించి నేను మాట్లాడినా, గోదావరిలో కాదు కృష్ణాలో కూడా అదే చేస్తుండే ఈ పుణ్యాత్ముడు, ఈ ముఖ్యమంత్రి. ఎంత అన్యాయం అంటే, ఐ విల్ గివ్ యూ ఎగ్జాంపుల్. నేను పాలమూరు బిడ్డ అని పెద్ద మాటలు మాట్లాడతాడు. పాలమూరు జిల్లా ప్రజల నోరు కొడుతుండు, కడుపు కొడుతుండు రేవంత్ రెడ్డి. ఇలా శ్రీశైలంలో వరద ఎప్పుడు వచ్చిందండి? మే 30వ తారీఖున శ్రీశైలంలో వరద వచ్చింది. మే 30th శ్రీశైలంలో వరద వచ్చింది. ఇవాళ ఎంత?
జూలై 6 ఇప్పటికి 36 రోజులైంది శ్రీశైలంకు నీళ్ళు వచ్చి. బహుశా ఇవాళనో రేపో శ్రీశైలం గేట్లు ఎత్తేస్తారు నిండి. 36 రోజులైనా కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయాలి ఇప్పటిదాకా. 30 ఏండ్లు కల్వకుర్తి ప్రాజెక్టును నాటి తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోకపోతే కేసీఆర్ గారు 3,10,000 ఎకరాలకు కల్వకుర్తిలో నీళ్ళు ఇచ్చారు. 3,10,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు. 36 రోజులైంది శ్రీశైలంలో వరద వచ్చి. ఎందుకు కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయరు? ఎందుకు మొదటి పంటకు నీళ్ళు ఇయ్యరు? అంటే చంద్రబాబు నాయుడుకు మళ్ళీ పోయిన సంవత్సరం లెక్క నీళ్ళు వదిలిపెడతావా? పోయినసారి ఏం చేసింది రేవంత్ రెడ్డి? కృష్ణా నదిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అతి తక్కువ నీళ్లు వాడుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 65 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు గురుదక్షిణ కింద చంద్రబాబుకు దారాదత్తం చేసిండు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఎందుకు ఇచ్చిన 65 టీఎంసీలు? 34% మనకు వాటా తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా ఉన్నది. ఆ 34 కూడా వాడుకునే తెలివి లేదా నీకు? 28% ఎందుకు వాడినావు? 10 ఏండ్ల బీఆర్ఎస్ హయాంలో ఏ రోజు కూడా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాడినంత తక్కువ నీళ్లు వాడలేదు. రేవంత్ రెడ్డి చాతగాంతనం వల్ల, ఈ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో పాలమూరు జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించి కిందికి 65 టీఎంసీల నీళ్లు అదనంగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి గురుదక్షిణ చెల్లించుకున్నాడు రేవంత్ రెడ్డి. పోయిన సంవత్సరం అట్లా చేసినావు. ఇప్పటికైనా బుద్ధి కస్తవేమో, సోయి కస్తవేమో, తెలివి కస్తవేమో, కనీసం ఈ సంవత్సరం అన్నా నీళ్లు వాడతావేమో అంటే ఇలా శ్రీశైలంకు వరద వచ్చి 36 రోజులైనా కూడా కల్వకుర్తి మోటార్లు ఎందుకు ఆన్ చేయలేదు? పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు నాకు అర్థమవుతలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇలా పాలమూరు కింద మనకు 2-3 చిన్న చిన్న రిజర్వాయర్లే కట్టలే మీరు. ఆ బుడ్డ రిజర్వాయర్లు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి. అవన్నీ నింపుకొని మొదటి పంటకు నీళ్ళు ఇవ్వచ్చు కదా. రైతులకు ఈ పంటకు నీళ్ళు ఇస్తామని అనౌన్స్ చేసేస్తే నార్లు పోసుకుంటారు, విత్తనాలు వేసుకుంటారు. బ్రహ్మాండంగా 3,10,000 ఎకరాల్లో పంట పండుతుంది కదా. వై ఆర్ యూ నాట్ స్విచ్చింగ్ ఆన్ ద మోటార్స్? ఎందుకు గుడ్లు అప్పగించి చూస్తున్నారు? ఏం వరద కనబడతలేదా మీ కళ్ళకు? గేట్లు ఎత్తి ఇప్పుడు మళ్ళీ నీళ్ళు ఎడిపోతాయి, పులిచింతలా ఆంధ్రాకి పోతాయి. మళ్ళీ కిందికి వదిలేనా నీ పనిగా? నీళ్ళు తీసుకునే తెలివి లేదా నీకు? ఎందుకు మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం చేస్తున్నావు? పాలమూరు బిడ్డ నరకుడు కాదు కదా. ఏది నీ చేతలు? వై ఆర్ యూ నాట్ లిఫ్టింగ్ ద వాటర్? ఇవాళ కేసీఆర్ గారు 10 లక్షల ఎకరాల మాగానిగా పాలమూరు జిల్లాను మార్చింది. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్, అదేవిధంగా జూరాల పూర్తి కెనాల్ మోడర్నైజేషన్, అదేవిధంగా మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగా చేయడం, పెద్ద ఎత్తున చెక్ డ్యాములు కట్టి 10,50,000 ఎకరాలకు సాగునీరు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరో 8 లక్షల కోసం పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని 80% పూర్తి చేసి రెడీగా పెట్టింది బీఆర్ఎస్.